ప్రధానోపాధ్యాయులు అయినటువంటి సరోజిని మేడం గారికి, నా తోటి అక్క చెల్లెలు ఆవిడకి నా నమస్కారములు, ధన్యవాదాలు రెండును. అలాగే స్కూల్కి బ్యాక్ బోన్ అయినటువంటి మన తేజ సార్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే నాకంటే చిన్నవారు వాళ్ళందరికీ నా శుభాశిస్సులు. అలాగే నా తోటి ఎంపీఎస్ టీచర్స్ సాయిబాబా అన్నయ్య, నాకు అతనికి నేను చెల్లె, అతను నాకు అన్నయ్య. చెల్లె వెళ్ళిపోయి అన్నయ్యని పంపించింది ఇక్కడికి. ఓకే, అన్నయ్య వచ్చినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. అలాగే సార్ మహేష్ సార్ కూడా నాకు పెద్దగా పరిచయం లేదు, ఇక్కడికి వచ్చాక పరిచయం అయింది. ఆయన కూడా నా యొక్క నమస్కారం చెప్తున్నాను. అలాగే నేను టీచర్స్, నా తోటి కలీగ్స్ అని నేను ఎప్పుడూ ధర్వేంద్ర సార్ని కానీ, రాజేష్ సార్ని కానీ, నీలాద్రి గారిని కానీ ఎప్పుడు అనుకోలేదు. అలాగే ఈ స్కూల్కి నేను ఫస్ట్ వచ్చేటప్పుడు వీళ్ళందరూ అన్నట్టే చాలా బాధతో వచ్చాను. చాలా దూరం అని, చాలా దూరము. నేను ఇక్కడ చేయగలనా, ఇంత దూరం ప్రయాణం చేయగలనా, ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, విశాఖపట్నం వెళ్ళాలి, రావాలి, ఎలా మేము ఉంటామని మా హస్బెండ్కి అయితే అసలు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో జాబ్లు చేయడానికి లేదు, మనం వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు, సెటిల్ అయిపోయాం, ఇంకెందుకు నీకు జాబ్ ఇప్పుడని అతను అన్నారు. దగ్గర అయితే చేసావు కానీ ఇంత దూరం అవసరమా నీకు, ఆరోగ్యం కూడా బాగోదని అతను ఎంతగానో చెప్పారు. నాకు కూడా అలాగే అనిపించింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, నేను చాలా బాధతో వచ్చాను. ఒక వర్షం ఎలా పడుతుందో నా హృదయం కూడా అలాగే వర్షిస్తుంది. ఆ రోజు అంత బాధతో వచ్చాను, చూశాను. నాకంటే వచ్చిన సమయం అటువంటిది, నేను మనసు అలా ఉంది కనుక స్కూలే నాకు అనిపించలేదు. సరే వస్తానో రాదో నాకు తెలియదు, ఇక్కడికి వచ్చి సైన్ చేసి అందరినీ పరిచయం చేసుకొని ఎలా వచ్చానో అలా వెళ్ళిపోయాను. ఇంకా బోర్గా ఏడుస్తున్నాను, వర్షం అలా పడుతూనే ఉంది, నేను ఏడుస్తూనే ఉన్నాను. మా వారు లంచ్ చేద్దామంటే ఏం లంచ్ నాకే వద్దండి, మీరు తినండి. మా బ్రదరు అతను తినేశారు. మేము మళ్ళీ ప్రయాణం అయిపోయాం. వస్తానా రానా, స్కూల్కి అంత దూరం వెళ్ళగలనా లేదా అంటే మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. 9 ట్రైన్కి వెళ్ళాలి, ట్రైన్కి వెళ్ళి దిగాలి, అక్కడ మళ్ళీ నైట్ మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 9 అయిపోతుంది. ఇవన్నీ ఎవరు పడతారు? పోనీ నాకు క్యాబ్ ఏమైనా ఉంటుందేమో, అలా అయితే పర్లేదు, డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ కొన్ని రోజులు ట్రైన్ ప్రయాణం చేశాను. అయితే ఒకటి నాకు తేజ సార్ సపోర్ట్ అంటే ఇంత అంత నేను చెప్పలేను ఆ విషయం. ఎందుకు అంటే నాకు స్కూల్ దూరము, ఇవన్నీ పక్కన పెడితే ప్రయాణం దూరం, కానీ ఈ స్కూల్తో మనసు చాలా దగ్గర, చాలా దగ్గర. 150 కిలోమీటర్స్ దూరం అయితే ప్రయాణమే, కానీ మనసు మాత్రం చాలా దగ్గరగా ఉంది. ఈ స్కూల్తో ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. టీచర్స్ అంటే ఇక్కడే నేను చూసాను, ఎటువంటి కోఆర్డినేషను, ఎటువంటి ఈగో ఫీలింగ్స్ ఉండవు, ఎవరి మధ్యన ఎటువంటి మనస్పర్ధలు లేవు, అందరూ ఒకటే ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీగానే ఇక్కడ ఉన్నాము. నిజంగా నేను ఈ స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే మనసు చాలా, ఆ రోజు ఏడుపుతో వచ్చాను, ఈరోజు అదే బాధతో మళ్ళీ వెళ్ళాను ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ నాకు 2025 తర్వాత న్యూ డిఎస్సి వచ్చింది, మన ధర్వేష్ అలాగే ఇంగ్లీష్ సారు ఇక్కడ రావడం, అది నా అదృష్టం, అది నా అదృష్టమే అనుకుంటున్నాను. నేను వాళ్ళకి నేను ఏం సపోర్ట్ చేశానో లేదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నాకు ఇచ్చిన కంఫర్ట్ జోను ఎవరు కూడా ఇవ్వరు. నా హస్బెండ్ నాకు ఎంతైతే సపోర్ట్ ఇచ్చారో నిజంగా నా పిల్లలుగా నాకు అనిపించారు. నేను అది ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. నైట్ పడుకునేటప్పుడు కూడాను నేను ఇంగ్లీష్ సార్ని గుర్తు చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి చెప్తున్నాను, ధర్వేష్ ఇంగ్లీష్ సారు మేడం గారు మేము ఒకరు రాకపోతే ఆయన ముందు రోజు రేపు సెలవు పెడతారంటే ముందు రోజు నాకు ఇన్ఫార్మ్ చేసి ఆ సార్ ఉంటారు, లేకపోతే ఈ సార్ ఉంటారు, రాజేష్ సార్కి చెప్పాలండి, నీలాద్రి సార్కి చెప్పాను. అంత అవసరమా? ఎంత కంఫర్ట్, ఎవరెవరు ఒక తల్లికి బిడ్డలిచ్చినట్టు నేను అలాగే భావిస్తున్నాను. వాళ్ళు నేను నా తోటి ఉపాధ్యాయులుగా భావించట్లేదు, నా బిడ్డలుగా నేను భావిస్తున్నాను. నిజంగా నేను చిన్నవాళ్ళు వాళ్ళ చేతులకు నేను దండం పెట్టలేను, కానీ నేను ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేదు. అంత కంఫర్ట్ నాకు ఇచ్చారు. ఈ రోజు కూడా ఆ స్కూల్కి నేను వెళ్తున్నాను, ఎంత అసౌకర్యంగా ఉన్నానో ప్రతిరోజు తలుచుకుంటున్నాను. ఈ స్కూల్ స్టాఫ్ అంత సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, ఎవరు ఇవ్వగలరు? ఒక నిమిషం మా మేడం మీరు ఎలాగో వస్తారులే, ఏదో పడతారులే అని అటువంటి భావం లేదు. అంత బాధ్యతగా నన్ను ఈ స్కూల్కి దింపారు. అందుకే నాకు ప్రయాణం కష్టం అనిపించలా. అక్కడ వ్యాన్ దిగేదని సార్లు ఎవరో ఉండేవారు, ఎక్కేసారు వచ్చారు. పాపం ఇంగ్లీష్ సార్ అలా కాసుకుంటూ బాధపడేదాన్ని నేను.
క్యాబ్లో అనేదాన్ని, పాపం ఆయన నా కోసం అలా వెయిట్ చేస్తుంటారండి, నాకు చాలా కష్టం అనిపిస్తుంది, వాళ్ళకి ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అని ప్రతిరోజు బాధపడేదాన్ని. కానీ వాళ్ళు ఇష్టంతోనే చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా కష్టం అని వాళ్ళ ఫేస్లో నాకు ఎక్కడ కనపడలేదు. నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలు ఈ విషయంలోని. ఈ తోటూరు స్కూల్కి ఈ మట్టి ఎక్కాలని ఆ భగవంతుడు రాసిన విధివ్రాత మన సార్ అన్నట్టు. అయితే ఇటువంటి ఉపాధ్యాయులు మాకు దగ్గరైనందుకు నేను చాలా గర్విస్తున్నాను. నేను ఎంతో అదృష్టవంతురాలు నేను అనుకుంటున్నాను. ఈరోజు అక్కడికి వెళ్ళాను, అక్కడ కూడా చాలా స్కూల్ అయితే బాగానే ఉంది, బట్ ఇంత కంఫర్ట్ జోన్ కాదు, ఇంత కంఫర్ట్ మాత్రం కాదు. అక్కడ నేను చాలా పాటలు పడే వెళ్తున్నాను, దిగుతున్నాను, మళ్ళీ ఒక ఆటో ఎక్కుతున్నాను, అక్కడి నుంచి ఇంకో ఆటో ఎక్కుతున్నాను, లేకపోతే ఎవరో వస్తే వెయిట్ చేస్తున్నాను. నా కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నేను అందరి కోసం వెయిట్ చేస్తున్నాను అక్కడ. బట్ ఇక్కడ నా కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది. ఎన్ని జన్మలకి నేను మర్చిపోలేను ఈ ర్యాపో. ఈ స్కూల్ అలాగే ప్రతి ఒక్కరు, ఇప్పుడు రాజేష్ సార్ అన్నారు, పెద్దవాళ్ళు కదా వీళ్ళు ఏంటో మాతో ఎలా ఉంటారు, మేము అలా అనుకోలేదు. అలా లేదు. ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అక్క మనవరాలు ఎలా ఉంటారో అలాగే ఉన్నాం మన స్కూల్లో. మన స్కూల్తో అంత రేప ఉంది. అలాగే మేడం గారి సపోర్ట్ కూడాను నిజంగా నాకు తోటి అక్క చెల్లెలు లాగానే ఆమె. ప్రతి ఒక్కరిని మేము షేర్ చేసుకున్నాము. నేను వెళ్ళిపోయాను, చాలా బాధపడుతున్నాను కూడా ఈ స్కూల్ నుంచి, చాలా బాధపడుతున్నాను. దూరం అయితే అయ్యేది కానీ మనసులు అయితే దగ్గరే అయ్యి ప్రతిరోజు మా వారితో డిస్కషన్ చేస్తాను రాత్రి. నువ్వు స్కూల్ మానేసి వచ్చావు, నెల 15 రోజులైంది, తాటూరు ఏ రోజు మర్చిపోలేదని అంటున్నారు ఆయన. ఎప్పుడు చూసినా మీ సారు, మీ తేజ సారు ఏంటన్నారు, మీ తేజ సార్ చెప్పు. మా తేజ సార్ జోకులు అంటే మా వారికి చాలా ఇష్టం. ఆయన ఏ జోకు చెప్పినా ఆయనకి వెళ్ళి చాలా తెలిసిందే. ఆ జోకులు తన పక్క బాగా నవ్వేశారు. ఈరోజు ఏం చెప్పారు మీ తేజ సార్, అతను కూడా అది అలవాటు అయిపోయి ఈ రోజు బాధపడిపోతున్నారు. అనవసరంగా ఆ స్కూల్ నుంచి ఎలా అయిపోయావు, అనవసరం ఇలా అయిపోయింది. దూరం అయినా నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నేను చాలా హ్యాపీగా నేను స్కూల్కి పంపించేశాను. నువ్వు ఉద్యోగం మాని అని కూడా మానేశారు, మాట కూడా మానేశారు. సరే నువ్వు కంఫర్ట్గా ఉన్నావు కదా, పని నెల్లులే ఇక అక్కడ బాగానే అందరూ సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు, అక్కడ ఏం నువ్వు డిస్కంఫర్ట్ ఉంటావో, ఇది నాకు బాగా మంచి స్కూల్ అనవసరంగా పోయింది, చాలా బాధపడతాను. ఏదేమైనా మన పిల్లలు మంచి ముచ్చారు. నిజంగా ఈ ఊరు కూడా గొప్ప మంచి ఊరు నేను అనుకుంటున్నాను. మంచి పేరెంట్స్ సపోర్ట్ అయినాను. పిల్లలు కూడా మంచి పిల్లలు, ఎంత చిన్న అల్లరి చిల్లర పనులు ఎంత చేస్తున్నారు అది వేరే విషయం. పిల్లలు అంత పిల్లలు చేయబోతే ఎవరు చేస్తారు, అల్లరా పిల్లలే చేయాలి. అది అందం ఆనందం రెండు. అయితే దీంతో పాటు మీరు చదువులు బాగా చదువుకోవాలి, టీచర్స్ చెప్పింది బాగా అర్థం చేసుకుని మంచి జ్ఞానాన్ని సంపాదించి మన టీచర్స్ని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రీను సార్ కోసం నేను చెప్తున్నాను, శ్రీను సార్తో ముందు నాకు ఎటువంటి రిలేషన్ లేదు, నాకు తెలియదు కూడా. ఇక్కడికి వచ్చాక ఆయన నాకు తెలుసు, శ్రీను సార్ అనే వాళ్ళు నాకు ఇక్కడ ఉన్నారని. ఇతను ఒక ఎంపీఎస్ టీచర్, నాతో టీచర్ అని నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక ఆయనతో కూడా నేను చాలా కంఫర్ట్గానే ఉన్నాను. చాలా అనుబంధం మా ఇద్దరి మధ్యన కూడా ఏర్పడింది. ఏదో మాకు సంబంధించినవేవో మేము మాట్లాడుకునేవాళ్ళం, కొన్ని పర్సనల్స్ కూడా మేము షేర్ చేసుకునేవాళ్ళం. నిజంగా అతనితో కూడా చాలా అనుబంధం. ఇంకా వెళ్ళిపోయే మందికి ఎక్కువ అయిపోయింది అనుబంధం నిజంగాను. ఇప్పుడు ఉన్నప్పుడు లేదు కానీ ఇప్పుడు ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం మేము ఫోన్ చేసి. అంటే ఈ స్కూల్ మమ్మల్ని అలా కలిపింది. దానికి కారణం మన స్టాఫ్ అంతా. నిజంగా ఈ విషయంలో ఎవరిని ఏం అనట్లేదు, ఎవరిని ఏదో తప్పుతో రాజేశాల్లో ఉన్నది ఏంటంటే అతను చేసింది అతను ఒప్పుకుంటారు, అది కావాలి. మన ఇంగ్లీష్ సార్ రాజేశారు అన్నారు, అతని మనసులో ఏమీ ఉండదు, కల్మషం లేని వ్యక్తి, ప్లెయిన్ హార్ట్, అందులో ఎక్కడ నల్లమచ్చ లేదు. అటువంటి వ్యక్తి ప్రతిరోజు ఆయన నేను తలుచుకున్నాను. ఆయన పొలవారుతున్నారో లేదో నాకు తెలియదు కానీ ఆయన ప్రతిరోజు నేను తలుచుకుంటున్నాను. అది మంచి రోజులే ఉన్నాయి, దేవుడు మంచి చేయాలని, అతను పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని, ఆ భగవంతుడు ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దర్వేషి కూడా అదే విధంగా కోరుకున్నాం. ప్రతి ఒక్కరికి ఇందులో నీలాద్రి అయినా సరే, నీలాద్రికి ఎప్పుడు కూడా నేను కొన్ని జోకులు కూడా వేస్తుంది అని, బట్ అది నేను నిజం చేయలేదు. మళ్ళీ నీలాద్రి పెళ్లికి తప్పకుండా వస్తాను నేను, అది మాత్రం జరుగుతుంది. నీలాద్రి పెళ్లి చూడాలనుకున్నాను, నేను వెళ్ళిపోయాను. కానీ 1 సంవత్సరం కాలం పాటు ఇక్కడ పనిచేసిన నేను 10 సంవత్సరాల అనుభవాన్ని పొందాను. 10 సంవత్సరాల అనుభవాన్ని ఇక్కడ పొందాను. నిజంగా ఫ్రెండ్స్, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం నాకు చాలా బాధ ఉంది. తెలుగు సార్తో కూడా చాలా పర్సనల్ షేర్ చేసుకున్నాను. నేను ప్రతి ఒక్కరితో పర్సనల్ షేర్ చేసుకున్నాను. నాకు ఆడమ్మగా తేడా లేదు, అందరూ ఒకటే. నాకు అలాగేం భావం ఉండదు. అనేయాలంటే అనేస్తారు, చెప్పాలంటే చెప్పేస్తారు. ఏ మాటలైనా ఆడిస్తాను, వాళ్ళ పర్సనల్ అయినా నేను దూరేస్తాను, నా పర్సనల్ కూడా వాళ్ళు షేర్ చేసుకొని చెప్పేస్తాను. ఇంతవరకు నాకు తెలుగు సార్తో కూడా చాలా మాట్లాడుకునేవాను. నాకు నిజంగానే ఒక ఆప్తులే, ఒక అన్నదమ్ములే, ఒక బిడ్డలే నాకు దూరం అవుతున్న బాధ నాలో ఉంది. కానీ ఏం చెయ్యం, విధురాత. మనం ఏ మట్టి తొక్కాలో భగవంతుడు రాస్తాడో ఆ మట్టికి వెళ్ళక తప్పదు. వెళ్తున్నాము. ఎన్నాళ్ళు ఈ ప్రయాణమో
తెలియదు. ఇంకా ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మన వంట వాళ్ళు మారారు, మన సంతోషి, జాను, ఇంకా తన పేరేంటమ్మా అనిల, వీళ్ళు కూడా మంచి వాళ్ళు మీకు దొరికారు. మంచి వాళ్ళు రుచికరమైన వంట పెడతారు అనుకుంటున్నాను. ఇంకా రుచిగా వండుతారు. అందరూ సరదాగా సంతోషంగా ఉండండి, బాగా చదువుకోండి. ఏ టీచర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు కానీ మీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఆగదు. మీరు మాత్రం జ్ఞానవంతులై మంచి పేరు ప్రఖ్యాతులు మీ టీచర్స్ మీరు తేవాలి. అలాగే మన స్కూల్ అన్నిటికీ క్లాస్ టైం ఎన్ని ఫంక్షన్స్ చేశారు, ఎంత అద్భుతాలు జరిగాయి అంటే మన స్కూల్లో అంత ఫంక్షన్స్ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా చేయవు. దానికి కారణం మన తేజస్ సారు. నిజంగా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినది మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పిల్లలందరికీ నా ఆశీస్సులు, ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మా ధర్వేష్ పెళ్లికి వెళ్ళాలి కర్నూలు, అలాగే నీలాద్రి పెళ్లికి టాటూరు రావాలి, ఆ రాజేష్ వాళ్ళు బాబు పుట్టితే మళ్ళీ బారసానికి వెళ్ళాలి. ఇవన్నీ నేను కోరుకుంటాను. అలాగే మా మేడం గారు కూడాను నేను మర్చిపోలేను. ప్రతిరోజు నాకు ఆవిడ కళ్ళల్లో కనిపిస్తున్నారు. ఎక్కువగా నా హృదయం ఏడుస్తుంది, కన్నీరు కాల్చట్లేదు అనుకుంటారు. కార్చి కన్నీరు కరువైపోయాయి నాకు. ఇంకా నేను చాలా బాధగానే అక్కడ స్కూల్కి వెళ్తాను. ఏం జరుగుతుందో చూద్దాం, ముందు ముందు మిరాకిల్, భగవంతుడు దయ, అంతే అంతే. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే కొత్త సార్ కూడా సాయిబాబా సార్ గారు, మీది స్కూల్ మీది సాయిబాబా సార్. ఓకే సార్, అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ టీచర్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. మీరు అనుకున్నట్టుగా కర్నూలు వెళ్తాము, తోట వస్తాము, రాజేశ్వరికి ఎస్ఎంపూర్ కూడా వెళ్తాము. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా బాగా చదువుతారు. అయితే మీరు కూడా చక్కగా మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు అక్కడ ఆ వాతావరణానికి మీరు తగ్గట్టుగా మేము మంచుకుంటారు. కాబట్టి మీరు కూడా అక్కడ ఆ స్కూల్లో చక్కగా సక్సెస్ అవుతారని, మా స్కూల్ కంటే అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటారని మరి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మన శ్రీనివాసరావు సార్. మరి లాస్ట్ లో ఆర్య ఫంక్షన్ ఎవరు వస్తారు అది చెప్పడానికి? మీకు తెలిసి చెప్పిన ఆర్య ఫంక్షన్ చూసారా? ఆడియో ఫంక్షన్ లో హీరో వస్తారు లాస్ట్ కి చెప్పడానికి. అలాగే ఈ ఫంక్షన్ హీరో మన జాన్ శ్రీనివాసరావు గారు ఒక 4 విషయాలు మీకు ముచ్చరించుకుంటారు. మరి కూర్చున్నారు. బదిలీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి మేడం గారికి, అదేవిధంగా అదే తరహాలో నడిపిస్తున్నటువంటి మన తేజ సార్కి, అదేవిధంగా ఈ పాఠశాల వెన్నుముకగా నిలుస్తున్నటువంటి మిగతా సిబ్బందికి అందరికీ నా అభినందనలు. అలాగే నా ముందు కూర్చున్నటువంటి పిల్లలకి నా ఆశీస్సులు. అయితే నిజంగా మేము పనిచేసేది 1 సంవత్సరమైనా ఇంత ఘనంగా మమ్మల్ని అంత ఆప్యాయతగా సన్మానం చేస్తారు. అంత మనస్ఫూర్తిగా మేము 2-3 సార్లు కొన్ని కారణాల వల్ల వెనపెట్టినా ఎప్పుడు వస్తారని మా కోసం అంత ప్రేమాభిమానంతో